ఒక్క వెజిటేబుల్‌లో ఇన్ని వేరియేషన్సా? దీన్ని సీమ వంకాయలు, బెంగుళూరు వంకాయలు అని చెప్పేసి అంటారంట. అసలు నేను ఈ పేరు వినడం, ఈ వెజిటేబుల్‌ని చూడడం ఇదే ఫస్ట్ టైమ్. కానీ అందరూ సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ అని చెప్పేసి అంటున్నారు. కానీ నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు తినలేదు ఇది. అసలుకేమైందంటే మార్నింగ్ ఏమైనా వెజిటేబుల్స్ బుక్ చేద్దామని చెప్పి ఫోన్‌లో చూస్తుంటే అప్పుడు కనిపించింది ఇది. ఇంకా కొత్తది ఏం కనిపించినా కానీ నాకు ట్రై చేసే వరకు నిద్ర పట్టదనమాట. అందుకని చెప్పి ఇక చాలా ఎక్సైట్‌మెంట్ తోటి బుక్ చేశాను ఇది. దీన్ని వంకాయలు అంటున్నారు కానీ దీంట్లో వంకాయ క్యారెక్టరిస్టిక్సే ఏం లేవు. షేప్ ఏమో పియర్ ఫ్రూట్‌లా ఉంది. స్కిన్ ఏమో జామకాయలా ఉంది. లోపల స్మెల్ ఇంకా సీడ్ ఏమో పచ్చి మామిడికాయలా వస్తుంది. చెయ్యికేమో అరటికాయలా టచ్ అవుతుంది. పచ్చిది తీసుకొని టేస్ట్ చేసేమో బీరకాయలా ఉంది. ఇంకా యూట్యూబ్లో అన్ని రెసిపీస్ చూసి నా ఓన్ రెసిపీ ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఫస్ట్ అయితే ఆయిల్లోకి ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల ధనియాలు, జీలకర్ర, పల్లీలను డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఈ సీమ వంకాయలు కూడా వేసుకొని పసుపు, ఉప్పు, కారం అండ్ అలాగే మసాలా పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం సేపు ఉడకబెట్టేసుకోవాలి. ఇక ముక్క కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ కూడా వేసేసుకోవాలి. నేనైతే ఎగ్జైట్మెంట్లో కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను. ఆనియన్స్లోనే వేసుకోవాలి అసలుకి. ఇంకా తర్వాత అయితే నేను ఇంకా వాటర్లో వేసేసి కొంచెం సేపు ఉడకబెట్టేస్తే లాస్ట్కి అయితే సొరకాయ టేస్ట్ వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ అసలు ఎక్కడ నాకైతే వంకాయ టేస్టే రాలేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.